ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. నిరుద్యోగులకి 50 లక్షల లోను ఏ రకమైన కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వం ఇస్తోంది. నిజమేనా? నిరుద్యోగుల మీద ఇంత దయ చూపిస్తుందా ప్రభుత్వం? అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది నిరుద్యోగ ఉపాధి పథకం. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని దీనికి పేరు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో అప్ టు 50 lakhs, అందరికీ 50 లక్షలు అని కాదు, దీంట్లో కేటగిరీస్ని బట్టి 50 లక్షల దాకా కూడా ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువత, మహిళలు, గ్రామీణ ప్రాంతాలు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, తర్వాత వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ట్రాన్స్జెండర్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా దీంట్లో కొన్ని రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది. అంటే అప్ టు 50 lakhs దాకా మీకు చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల వరకు మీకు సపోర్ట్ ఇవ్వడానికి, కొత్తగా ప్రారంభించే వాటికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి డిసైడ్ అయింది. అంటే ఇంతకుముందే పెట్టి అది సరిగ్గా నడవక ప్రాబ్లంలో ఉండి లేక దాన్ని నడపలేని పరిస్థితి లోపల ఈ డబ్బులు అడగడానికి వీల్లేదు. కొత్త పరిశ్రమలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నెంబర్ 1, దీనికి 8th class మినిమం ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే, పర్టికులర్గా ఏదైతే మీరు పరిశ్రమ పెట్టదలుచుకున్నారో దాంట్లో ఏదైనా ట్రైనింగ్, ఇటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు ఆల్రెడీ అర్హత సంపాదించుకున్నట్టుగా సర్టిఫికేట్ సపరేట్గా ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. ముఖ్యంగా విలేజ్ అండ్ ఖాదీ పరిశ్రమ ఏదైతే ఉన్నదో ఆ డిపార్ట్మెంట్ తోటి ఇది సంయుక్తంగా ఉన్నది. అంటే ముఖ్యంగా పల్లెటూరులో పెట్టేట్టు పరిశ్రమలకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేది దీని ఉద్దేశం. అట్లంత మాత్రాన పల్లెటూరు వాడికే ఇవ్వడం కాదు, పట్టణాల్లో ఉండేటి వాళ్ళకు కూడా ఇస్తారు. సబ్సిడీలో తేడా ఉంది. 35% వరకు పల్లెటూరులో ఉండే వాళ్ళకు, పల్లెటూరులో ఎవరైతే పెడతారో, ఈ పరిశ్రమలు పెడతారో వాళ్ళకి 35% వరకు సబ్సిడీ వస్తుంది. అంటే ఇచ్చే డబ్బులో 35% కట్టాల్సిన అవసరం లేదు. అది 50 లక్షల రూపాయల లోన్ మీరు తీసుకున్నట్టయితే 17.5 లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ మిగతా మాత్రమే మీరు కట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ పట్టణాల్లో పెట్టే పరిశ్రమలు అయితే 25% వరకు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఎవరికి ఇవి? మామూలుకు సంబంధించిన వాళ్ళు కాకుండా దివ్యాంగులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, లేక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం 35% వరకు పల్లెటూరులో పెట్టే పరిశ్రమలోకి వస్తాయి. వీళ్ళే టౌన్స్లో పెట్టినట్టయితే, పట్టణాల్లో పెట్టినట్టయితే వీళ్ళకి 25% మాత్రమే వస్తుంది. మరి అది కాకుండా పల్లెటూరులో పెట్టే మామూలు వాళ్ళకి ఎంత వస్తుంది అంటే, పల్లెటూరులో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మామూలుగా మీకు ఓసీలు కానీ, పెద్ద కులాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినప్పుడు, అంటే ఈ వర్గాలన్నింటిలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు 25% మాత్రమే వాళ్ళకి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది పల్లెటూరులో అయితే. అదే సిటీస్లో అయితే 15% వరకు మాత్రమే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో 10% వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది సబ్సిడీకి సంబంధించిన విషయాలు. ఇక అప్లై చేసుకోవాల్సిన విధానం ఏమిటంటే, ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అవుతుందో, జనరేషన్ ప్రోగ్రామ్ అవుతుందో, దీనికి ప్రత్యేకంగా అప్లై చేసుకునే వాళ్ళు ఈ సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎక్కడ కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎంప్లాయీస్ను మీరు ఎవరిని అడగాల్సిన అవసరం, అధికారులు ఎవరిని కలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సులభమైన ప్రక్రియ ఇది. మీ దగ్గర మీరు పెట్టబోయే ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండి, మీరు దానికి సంబంధించిన ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసి, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు నిష్ణాతులుగా ఉన్నట్టుగా మీకు సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మీకు లోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఏదైతే అనేక రకాల పథకాలు ఉన్నాయో వాటిలోకి వెళ్ళి ఈ ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతుందో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు తీసుకున్నట్టయితే దాంట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్లో ఫిలప్ చేయడం ప్రారంభించారు. దానికి మీరు ఆధార్ కార్డు రెడీగా పెట్టుకోవాలి, పాన్ కార్డు రెడీగా పెట్టుకోవాలి. అలాగే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే దాంట్లో మీరు ప్రత్యేకంగా శిక్షణ పొందారో దానికి సంబంధించి ఉండాలి. ఇంకా ఏదైనా దీనికి సంబంధించినటువంటి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీ యొక్క అనుభవం, మీ యొక్క నాలెడ్జి, మీ క్యాపబిలిటీ, మీరు ఆ పరిశ్రమ నడపగలరనే నమ్మకాన్ని అవతల కలిగించాలి. అది కలిగిస్తే వెంటనే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ రికమెండేషన్ అక్కర్లేదు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్లో ప్రక్రియ పూర్తయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా ముగియడానికి 15 రోజుల నుంచి మొదలు పెడితే 2 రోజుల లోపల పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. 15 days to 30 days లోపలనే మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోను రీపేమెంట్ కూడా టైమింగ్స్ ఉంటాయి దానికి. ఆ టైం లోపల ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుంచి మీకు 5 సంవత్సరాల లోపల ఇది తీర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొద్ది మొత్తాల్లో మీరు చెల్లించుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఆ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఏ రకమైన కొలాటరల్ సెక్యూరిటీస్ అవసరం లేదు దీని లోపల. కొలాటరల్ సెక్యూరిటీ ఉంటే ఏంటంటే, మీ భూముల్లో
మీ ఆస్తులను మీరు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది పెట్టిన తర్వాత మీరు కట్టకపోతే అవన్నీ కూడా వెంటనే జప్తు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి దీంట్లో ఎవరైనా కట్టకపోతే ఏం చేస్తారు అంటే మీరు పెట్టిన పరిశ్రమను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ మిషనరీ కానీ లేకపోతే దాని మీద రా మెటీరియల్ కానీ అప్పుడు ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళు దాడి చేసినప్పుడు ఏమున్నాయో వాటన్నిటి వాళ్ళు సీజ్ చేసేసి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు మీరు కంటిన్యూస్గా ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లు మీరు పే చేయలేకపోయినట్టయితే, మీరు చేయకపోవడానికి కరెక్ట్ రీజన్స్ని ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుత్వం చేత అనుమతి తీసుకోకపోయినట్టయితే అట్లాంటి పరిస్థితుల్లో ఈ సీజ్ చేయబడే పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే మామూలుగా నడపాలనే గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే నిరుద్యోగ యువతికి ఉద్యోగం కల్పించాలి. వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళు ఒక్కరే చేస్తారు ఎక్కడైనా. కానీ వాళ్ళే ఒక పరిశ్రమ పెడితే 5కో 10 మందికో 25 మందికో 50 మందికో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది ఎంప్లాయీస్ తయారవుతారు. ఉద్యోగం లేదని రోడ్ల మీద పడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగితే బాగుంటుంది. 50 లక్షల లోన్ వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప ప్రయోజనమైన విషయం. ఇది చాలా మంచి పథకం. ఈ పథకం లోపల వందలు వేలు కాదు లక్షల లోపల మీరు అప్లై చేసుకొని పొందొచ్చు. గత 2025 లోపల దీనికి సంబంధించిన 2025 వరకు చూసినట్టయితే 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి, అందరికీ ఇచ్చేయడం జరిగింది. అంటే ఇంకా అవసరమైతే ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా దాన్ని పెంచడానికి కూడా సిద్ధపడుతోంది ప్రభుత్వం. కాబట్టి పుష్కలంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ యొక్క ప్రాబ్లం లేదు, కావాల్సినంత బడ్జెట్ ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులు టెక్నికల్గా మీరు ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఎలిజిబిలిటీ మీకు ఉండే సర్టిఫికేట్ మీరు సంపాదించినైతే ముందుగానే తీసుకోవాలి. లేకపోతే అప్లై చేసిన తర్వాతైనా మీరు ఫలాన్ని నేను ఈ లోపల కంప్లీట్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ పెట్టిన తర్వాతనే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ ప్రావీణ్యత మీదనే మీరు దాన్ని రన్ చేయాలి. మీ దగ్గర ప్రావీణ్యత లేకపోతే మీరు ఎలా రన్ చేస్తారు? కాబట్టి రన్నింగ్ చేయాలంటే ఆ ఇండస్ట్రీని మీరు నడపాలంటే స్వతంత్రంగా మీకు తగిన ఎక్స్పీరియన్స్ కావాలి. దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ అంతా మీ దగ్గర ఉండాలి. కాబట్టి అది ట్రైనింగ్లోనే వస్తుంది. ట్రైనింగ్ మీరు పూర్తి చేసి ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ దీన్ని పెట్టడం వల్ల లోన్ అప్రూవ్ అయ్యే అవకాశం 15 రోజుల నుంచి 4 రోజుల లోపల ఆ లోన్ మీకు చేతికి వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీ ఏమిటంటే అది మీరు కట్టాల్సిన లోన్లోంచి అది తగ్గించేస్తారు, మిగతాది మాత్రం మీరు కడితే సరిపోతుంది. ఆ రకంగా ప్రభుత్వం మీకు భద్రత కల్పించి నడిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ లేకపోతే ఇతర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో 35% దాకా సబ్సిడీ ఇచ్చిన డబ్బులో 35% కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 20% కట్టాల్సిన అవసరం లేదు. అది గ్రామీణ ప్రాంతంలో పెట్టినవైతే. పట్టణాల్లో అయితే 25-15 ఒక 10% తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, వాళ్ళకి ఆ రకంగా వర్తిస్తుంది. ఇది మంచి పథకం కాబట్టి నిరుద్యోగ యువకులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.